నమస్కారం. నేను మీ డాక్టర్ అరుణ్ రాఘవేంద్ర, మెడినైన్ హాస్పిటల్ ఆయుర్వేదిక్ కన్సల్టేషన్ ఫిజిషియన్గా వర్క్ చేస్తున్నాను. ఈ మెడినైన్ అనగా మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ, ఈ 4 పిల్లర్స్ని బేస్ చేసుకొని మెడిసిన్ ఇవ్వడం కానీ, పంచకర్మ ఇవ్వడం కానీ మా మెడినైన్ ప్రత్యేకత. సన్ స్ట్రోక్ అంటే ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఎలా చూసుకోవచ్చు, దానికి రాకుండా ఎలా చూసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. సన్ స్ట్రోక్ అంటే ఏంటి? వడదెబ్బ మెయిన్లీగా ఎక్కువగా ఎండల్లో వర్క్ చేయడం కానీ, సన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం కానీ, లేదు అని అంటే చిన్నపిల్లలు తరచుగా గ్రౌండ్లో ప్లే చేయడం కానీ, ఇలా చేసినప్పుడు వడదెబ్బ గాలులో వల్ల కూడా సన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఈ సన్ స్ట్రోక్ వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మెయిన్గా స్కిన్ అంతా డ్రైనెస్ అయిపోవడం, నోరంతా తడి లేకుండా ఎండిపోవడం ఎక్కువగా మనం చూసుకోవచ్చు. దాంతోపాటు డీహైడ్రేషన్, ఈ సన్ స్ట్రోక్ వల్ల వచ్చే అవకాశాలు మెయిన్లీగా చికెన్ పాక్స్ కానీ, జాండీస్ కానీ కూడా ఎక్కువగా మనం చూసుకోవచ్చు అన్నమాట. సో ఈ సన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మెయిన్లీగా బాడీ అంటే డీహైడ్రేషన్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే సన్కి ఎక్స్పోజ్ అవుతామో స్వెట్టీ అంతా బాడీలో ఉన్న లిక్విడ్ అంతా స్వెట్టీ రూపంలో బయటికి వచ్చేస్తుంది అనమాట, సెల్ టు సెల్. సో అది ఎక్కువగా స్వెట్టీ రావడం వల్ల మనకి లోపల ఎనర్జీ అనేది తగ్గుతుంది అనమాట. సో తగ్గినప్పుడు ఏంటి అంటే బాడీ అంతా ఓవర్ హీట్ అయిపోవడం, డ్రైనెస్ అయిపోవడం, డయేరియా రావడం, బాడీ టెంపరేచర్ ఎక్కువ ఉండిపోవడం. బాడీ టెంపరేచర్ అంటే ఎలా అంటే 102 నుంచి 105 దాకా ఫీవర్ రావడం, ఇది దీని యొక్క లక్షణాలు. సో దీన్ని ప్రివెన్షన్గా మనం ఏం చేసుకోవచ్చు, ఎలాంటి క్లాత్స్ వేసుకోవచ్చు, ఎలా తినాలి, ఎలా ఉండాలో ఈరోజు తెలుసుకుందాం. సో సన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మెయిన్లీగా మనం రెగ్యులర్గా తీసుకునే 1 లీటర్ వాటర్ బాటిల్ డైలీగా మనం ఇక్కడ సమ్మర్ సీజన్లో మెయిన్లీగా 5 లీటర్స్ తీసుకోవడం, కోకోనట్ వాటర్ తరచుగా తీసుకోవడం, మజ్జిగ తీసుకోవడం, రాగి జావా తీసుకోవడం, బయటికి వెళ్ళినప్పుడు అంబ్రెల్లా యూస్ చేయడం, క్లాత్స్ అనేది ఎక్కువగా కాటన్ క్లాత్స్ యూజ్ చేయడం. ఎక్కువగా కాటన్ క్లాత్స్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న అబ్జర్వేషన్స్ అనేది చాలా లైట్ వెయిటెడ్గా, హీట్ అనేది చాలా తక్కువగా అబ్జర్వేషన్ అవుతుంది అనమాట. సో ఇంకా రాను ఏంటంటే డ్రెస్సుల్లో డార్క్ కలర్స్ అనేది అవాయిడ్ చేయడం చాలా మంచిది. సో ఇది చిల్డ్రన్స్లో ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా పసిపిల్లల్లో ఎక్కువగా డయేరియా రావడం కానీ, ఊరికే నాలుగు ఎండపోవడం కానీ, ఇవి ఎక్కువగా మనం చూసుకోవచ్చు. పసిపిల్లల్లో మెయిన్లీగా తల్లిపాలు ఇవ్వడం చాలా మంచిది. సో వాటర్ కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ పిల్లలకి ఇవ్వడం చాలా మంచిది. ఫుడ్లో వచ్చేసి ఎక్కువగా ఆఫ్టర్నూన్ వాటర్ మిలన్ కానీ లేదంటే మస్క్ మిలన్ కానీ, కుకుంబర్ కానీ ఇలాంటి ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. ఇవి యూస్ చేయడం వల్ల మన బాడీలో ఏవైతే ఉన్నాయో సన్ స్ట్రోక్ రాకుండా తక్కువ చూసుకునే అవకాశాలు మనం మెయిన్లీగా చూసుకోవచ్చు.